కొంతకాలంగా భారత్లో విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. క్రీడాకారులు, సెలబ్రిటీల విడాకులు నెట్టింట చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే భారత కబడ్డీ టీం మాజీ కెప్టెన్ దీపక్ నివాస్ హుడా భార్య భారత దిగ్గజ బాక్సర్ స్వీటీ బురా మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. దీపక్ తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ స్వీటీ బురా గతంలో హర్యానా పోలీసులకు కంప్లైంట్ చేశారు. అతని కుటుంబ సభ్యులపైన కూడా ఆమె ఆరోపణలు చేశారు. దీంతో పెద్దల సమక్షంలో చర్చలు జరుగుతుండగా అసహనానికి గురైన స్వీటీ దీపక్ గల్లా పట్టుకుని దాడికి ప్రయత్నించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హిసార్ పోలీస్ స్టేషన్లో ఇద్దరి కుటుంబ సభ్యుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరుగుతుండగా స్వీటీ బోరా ఒక్కసారిగా భర్త దీపక్ నివాస్ కాలర్ పట్టుకొని కొట్టే ప్రయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను శాంతింపజేశారు. అయితే ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బురా మాజీ కబడ్డీ కెప్టెన్ దీపక్ హుడా 2022లో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం చెలరేగుతోంది. దీపక్ హుడా పైన అనేక సార్లు స్వీటీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన భర్త కట్నం కోసం వేధించాడని స్వీటీ ఆరోపిస్తున్నారు. భర్త చిత్రహింసలు పెట్టడం వల్లే తాను 2 సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించానని అన్నారు. తనకు ఏదైనా జరిగితే తన మరణానికి దీపక్ హుడా, హిసార్ ఎస్పీలే బాధ్యత వహిస్తారని ఇటీవలే మీడియాతో స్వీటీ మాట్లాడారు. దీంతో పోలీసు అధికారులు దీపక్ను కలిసి విచారణ చేపట్టారు. హర్యానాలోని హిసార్లో ఉంటున్న మాజీ ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ స్వీటీ బోరా మాజీ కబడ్డీ కెప్టెన్ దీపక్ హుడా పైన అనేక తీవ్రమైన ఆరోపణలు చేసింది. పెళ్లికి ముందు మెర్సిడీస్ కారు డిమాండ్ చేశాడని, భోజన సమయాల్లో తనను కొట్టాడని ఆరోపించింది. కారులో కొట్టి గొంతు కోసి చంపబోయాడంటూ తీవ్రంగా ఆరోపించింది. చాలాసార్లు హిసార్ ఎస్పీకి విడాకులు తీసుకుంటున్నట్టు చెప్పానని కూడా స్వీటీ అంటోంది. I can't do that.